ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతుంటే కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు చేస్తున్న పనులు విద్యారంగానికే ముప్పుగా మారుతున్నాయి. తాము తింటున్న జీతానికి ద్రోహం చేస్తూ ప్రభుత్వ స్కూళ్లను ముగించేందుకు కొందరు టీచర్లు వేసిన భారీ స్కెచ్ సూర్యాపేట జిల్లాలో కలకలం రేపింది. విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించినందుకు గాను తుంగతుర్తి మండలం బండరామారంలోని జడ్పీహెచ్ఎస్ హెడ్ మాస్టర్తో పాటు 4 ఉపాధ్యాయులను జిల్లా యంత్రాంగం సస్పెండ్ చేయడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ విద్యా సంవత్సరంలో బండరామారం పాఠశాలలో ఒక్క కొత్త అడ్మిషన్ కూడా నమోదు కాకపోవడం అంటే జీరో ఎన్రోల్మెంట్ కావడంపై జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ డీజీఓ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నతాధికారులు లోతుగా ఇన్వెస్టిగేషన్ జరపగా మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు బయటకొచ్చాయి. తాము పనిచేస్తున్న స్కూల్ పట్ల ప్రజల్లో చులకన భావం ఏర్పడేలా ఈ ఉపాధ్యాయులు వెనకుండి తప్పుడు ప్రచారం చేశారు. ప్రభుత్వ స్కూల్లో చదివే విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలకు పంపేలా నడిపించినట్లు ప్రాథమిక విచారణలో నిరూపితమైంది. సిబ్బంది మధ్య అంతర్గత విభేదాలు, రికార్డుల నిర్వహణలో లోపాలు గుర్తించిన కలెక్టర్ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఈ సస్పెన్షన్ వేట్ ద్వారా కఠిన సంకేతాలు ఇచ్చారు. కాగా ఈ చర్యల అనంతరం బండరామారంలో జడ్పీహెచ్ఎస్ పాఠశాలను అధికారులు పునఃప్రారంభించారు. మొదటి రోజే 10 మంది విద్యార్థులు స్కూలుకు హాజరు కావడంతో గ్రామ సర్పంచ్, గ్రామస్తులు వారికి గ్రాండ్ వెల్కమ్ పలికారు. ఈ సందర్భంగా సర్పంచ్ కోరుకొప్పుల నరేష్ గౌడ్ ఒక అద్భుతమైన ప్రకటన చేశారు. స్కూల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు తన సొంత ఖర్చులతో నెలకు 1000 రూపాయలు చొప్పున విద్యా భరోసా అందిస్తానని ప్రకటించి అందరి మనసులు గెలుచుకున్నారు. కార్పొరేట్ స్కూళ్లకు తీటుగా ఈ ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దామని సర్పంచ్ హామీ ఇచ్చారు. అందరికీ నమస్కారం. మాది సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం బండరామరం గ్రామం. గతంలో టీచర్స్ యొక్క అనైక్యత లోపం వలన ఇక్కడ పిల్లల్లో క్రమశిక్షణ అనేది లోపించడం జరిగింది. విద్యార్థులు తగ్గిపోవడం జరిగింది. దాని మీద మాకు తెలియగానే వెంటనే డిఓ గారు కంప్లైంట్ రాయడం జరిగింది. వారు కూడా వెంటనే స్పందిస్తూ డిఓ గారు హెడ్ మాస్టర్ గారు సస్పెండ్ చేయడం జరిగింది. మేము ఒక పూర్వ విద్యార్థిగా ఇక్కడ గ్రామ సర్పంచ్గా చాలా చింతిస్తూ గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులతోని ప్రత్యేక చొరవ తీసుకొని మాట్లాడడం జరిగింది. వారికి మా నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళందరికీ కూడా ఒక భరోసా ఇవ్వడం జరిగింది. బండరామరం స్కూల్ని ప్రైవేట్ స్కూల్కి ధీటుగా విద్యాబోధన కూడా అందిస్తామని చెప్పి ప్రతిదీ కూడా వాటికి ధీటుగా ఇక్కడ స్కూల్ని డెవలప్మెంట్ చేస్తామని కూడా మేము విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది. వారు కూడా పాజిటివ్గా రిసీవ్ చేసుకొని వెంటనే వాళ్ళ పిల్లల్ని ఒక భరోసాతోని స్కూల్కి పంపడం జరిగింది. చాలా సంతోషకరం. అలాగే ఒక సర్పంచ్గా, గ్రామ సర్పంచ్గా ప్రతి పిల్లోడి కూడా విద్యా భరోసా కింద ప్రతి నెల ఈ సంవత్సరం మొత్తం 6th నుంచి 10th వరకు ప్రతి పిల్లోడికి ఒక 1000 రూపాయలు ఇవ్వాలి విద్యా భరోసా కింద అనే ఒక ఆలోచన చేయడం జరిగింది. అలాగే కొంతమంది దాతలు ముందుకొచ్చి టై, బెల్ట్, షూస్, పెన్నులు ప్రతిదీ కూడా పిల్లలకు అయ్యే అవసరాలకు, విద్యా అవసరాలకు అయ్యే ప్రతిదీ కూడా ఇప్పిస్తామని కొంతమంది ముందుకు రావడం జరిగింది. చాలా సంతోషకరం. అలాగే స్పోర్ట్స్ డ్రెస్సులు కూడా కొంతమంది తుంగతుర్తి వారి సహకారంతో కూడా మేము అడిగినాం. వాళ్ళు కూడా చేస్తామని చాలా సంతోషకరం. పిల్లలు ఈరోజు స్కూల్కి రావడం, స్కూల్ ఓపెన్ కావడం ఒక సర్పంచ్ చాలా సంతోషిస్తున్నారు.